అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను పసలదేవి గ్రామం, నర్సాపురం మండలం పసలదేవి గ్రామము గుంపుల రాజరత్నం గారు, గుంపుల శాంతమ్మ గారి చిన్న కుమార్తెని. నేను గుంపుల రీట. మా కుటుంబం తరపున మేము గత 20 సంవత్సరాలుగా 7 ఆలివ్స్ చారిటబుల్ ట్రస్ట్ అనేది మేము ఏర్పాటు చేసి వివిధ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామండి. ఇది ఎందుకంటే మా తల్లిదండ్రులు మాకు చూపించినటువంటి సేవా భావాన్ని బట్టి మేమందరం కూడా కష్టపడి చదువుకుని జీవితంలో పైకొచ్చి అందరం కూడా ప్రభుత్వోద్యోగులుగా స్థిరపడ్డాము. మరి మా తల్లిదండ్రులు మాకు చూపించినటువంటి సేవాభావాన్ని ఇతరులకు కూడా మేము చూపించాలని మేము సంపాదించిన దానిలో కొంత భాగాన్ని మా కుటుంబ సభ్యులంతా కలిసి ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరము ఇంచుమించుగా ఒక 4 నుంచి 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తున్నామండి. మరి ఈవేళ మా నాన్నగారు 12వ వర్ధంతి, అది ఫిబ్రవరి 7వ తారీఖు అండి. అదే మా అమ్మగారిది 25వ వర్ధంతి, అది జూలై 8వ తారీఖు అండి. ఈ 2 సందర్భాలని పురస్కరించుకొని గ్రామంలో ఇంచుమించుగా ఒక మొత్తం గ్రామస్తులందరికీ కూడా మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామండి. ఈ మెగా వైద్య శిబిరంలో 4 డాక్టర్లను అపాయింట్ చేసుకున్నాము. మొట్టమొదటిగా కంటి పరీక్షలండి, ఆప్టోమెట్రిస్ట్ షేక్ హుస్సేన్ గారు, తర్వాత డాక్టర్ జీవన్ గారు పీడియాట్రిషియన్, తర్వాత పావని కొలిపే గారు జనరల్ మెడిసిన్, తర్వాత ప్రజ్ఞా గుంపుల ఆవిడ కూడా జనరల్ మెడిసిన్, తర్వాత గైనిక్ అండి. ఈ విభాగాల్లో గ్రామస్తులందరికీ కూడా ఉచితంగా వైద్య సేవలు మరియు వారికి ఏమైనా మందులు అవసరమైతే మందులు, తదుపరి ఏదైనా పరీక్షలు కానీ సర్జరీస్ కానీ అవసరమైతే ఆ సర్జరీకి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం కూడా మా కుటుంబం తరపు నుంచి మరి మేము ఇవ్వడం జరుగుతుందని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. వచ్చే రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు చేయాలి. ఊరిలో చాలామందికి మాదిరికరంగా ఉండాలి, ఎంతోమందికి ఒక రోల్ మోడల్స్గా ఉండాలి, ఊరిని బాగు చేసుకోవాలి, చుట్టూ ఉన్న ప్రాంతాలను బాగు చేసుకోవాలి. అంతేకాకుండా మరి చదువుకుంటున్న పిల్లలకు కూడా వివిధ ప్రాంతాల్లో మేము యలమంచిలి కానీ, సరిపల్లి కానీ, పేరుపాలెం కానీ, పసలదీవి కానీ, నర్సాపురం కానీ, వివిధ ప్రాంతాల్లో మొగల్తూరు మండలం కానీ ఇంచుమించుగా 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు మరి జరిపిస్తూ ఉన్నామండి. మరి ఇంకా మునుముందు కూడా ఈ గ్రామంలో వారి అవసరాలకు తగినట్టుగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలియచేయడానికి నేను సంతోషపడుతున్నాను. నేనే కాకుండా మరి ముఖ్యంగా మా కుటుంబంలో మరి గుంపుల జనార్దన్ గారు, ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్ గారు, మధ్యప్రదేశ్ ఏడీజీపీగా చేసి ఇటీవల పదవి విరమణ చేశారని డిసెంబర్ 31వ తారీఖున వారు ఎంతో ప్రోత్సహించారు. ముఖ్యంగా ప్రారంభించినప్పుడు వారి ఆర్థిక వనరుల్ని సమిష్టిగా మరి వారు కేటాయించి మాకు ఒక రోల్ మోడల్గా ఆయన నిలబడ్డారు. ఆయన నుంచి మేము చాలా నేర్చుకుని మేమందరం కూడా మా జీతం నుంచి కొంత వెచ్చించి ప్రతి సంవత్సరం ప్రతి నెల ఏదో ఒక చోట ఏదో ప్రాంతంలో మరి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అంతేకాకుండా మరి ఈ రీసెంట్గా విశాఖపట్నం కోనం అనే గ్రామాన్ని మరి మేము దత్తత తీసుకోవడం జరిగిందండి. ఆ గ్రామాన్ని కూడా, అది ఏజెన్సీ గ్రామం, ఆ గ్రామాన్ని కూడా పలు రంగాల్లో అభివృద్ధి చేయాలని మేము ఆశపడుతున్నాము. మరి మాకు ఎంతోమంది మరి స్నేహితులు కూడా మరి మాకు అభినందనలు తెలియజేస్తున్నారు, సహకరిస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. మీడియా మిత్రులు ప్రత్యేకంగా మీరు చూపించిన ఆదరాభిమానాలకి, మీ కోఆపరేషన్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వచ్చే రోజుల్లో కూడా ఇటువంటి ఆదరాభిమానాలు మీ నుంచి మాకు ఉండాలి. మనం అందరం కలిసి సమాజ శ్రేయస్సుకి ముందుకు వెళ్ళాలి. ఎంతోమందికి మనందరం కూడా ఒక మాదిరి చూపించాలని నేను ఆశపడుతున్నాను. మీ సహకారం మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు జి సంజయ్. పసలదేవి గ్రామం, నర్సాపురం మండలంలో మా అమ్మ నాన్నగారైన గుంపుల రాజరత్నం గారు, గుంపుల శాంతమ్మ గారు సంతానం మేము. మా అమ్మగారు, మా నాన్నగారు జనరల్గా ఏంటంటే ఇద్దరు టీచర్లు అండి. వాళ్ళ సంవత్సరికం రోజున మేము ప్రతి సంవత్సరం ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని చేపడుతున్నాం మేము. అలాగే ఈ సంవత్సరం మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశామండి. ముఖ్యంగా కంటి పరీక్షలు గ్రామస్తులందరికీ ఏర్పాటు చేసామండి. అలాగే కొన్ని జనరల్ టెస్టులు కూడా చేస్తున్నాము. ఇందులో వచ్చినటువంటి ప్రతి వాళ్ళకి ఉచితంగా కంటి పరీక్షలు చేయటం అండి. అలాగే మిగతా టెస్టులు కూడా చేయటం, వాళ్ళకి కావాల్సిన మందులు, అలాగే వచ్చేవారమేమో వాళ్ళకి కావాల్సినటువంటి కళ్ళజోళ్ళండి ఉచితంగా అందిస్తున్నాం మేము. దీనికోసం ఒక టీం వచ్చిందండి, డాక్టర్స్ టీం వచ్చింది. అందులోనే మా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు అందులోనూ. అందుకని మేము ఇది చేయటానికి చాలా గర్వపడుతున్నామండి. మేము మా అమ్మ నాన్నగారు ఏంటంటే ఇద్దరు కూడా మాకు చాలా కష్టపడి పెంచారండి మమ్మల్ని. వాళ్ళని గుర్తు చేసుకుని వాళ్ళ మెమరీ కింద ఈ పని ఇలా చేయటం, అలాగే ఫ్యూచర్లో కూడా మేము భవిష్యత్తులో కూడా ఇలాగే చేస్తామని మీ అందరూ తెలియజేస్తున్నానండి. ఈ రోజున పసలదేవి గ్రామంలో
రాజారత్నం గారు శాంతకుమారి గారి యొక్క శాంతమ్మ గారి యొక్క జ్ఞాపకార్థంగా వారి యొక్క బిడ్డలు ఇంత గొప్ప ప్రయోగాలు చేసిన తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటూ వారు ఈ యొక్క పేద ప్రజలకి సేవాభావం కలిగి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అనేక మందికి వైద్యం అందిస్తున్నారు. అయితే ఈ యొక్క వైద్య శిబిరం ఇలా చేయటం వల్ల కొంతమంది అనుకోవచ్చు వారు ఉద్యోగాలు ఉన్న డబ్బులు ఉన్నాయి కాబట్టి చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఇటువంటి భావం ఎంతోమందికి ఉండదు, కొంతమందికే ఉంటుంది. ఇది అనేక మందికి స్ఫూర్తిదాయకంగా ఆ రాజారావు గారి యొక్క శాంతమ్మ గారి యొక్క బిడ్డలు ఏ విధంగా చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఈ రాష్ట్రంలో దేశంలో అనేక మంది నేర్చుకుని అనేక మందికి ఇది ప్రేరణగా అనేక మందికి ఇటువంటి సేవా పరిచయాలు చేయవలసిన అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.